యూరిన్ పాస్ చేయకుండా ఎంతసేపు వరకు మనం ఆపుకోవచ్చు? నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత, యారాసి మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ ప్రొద్దుటూరు. పబ్లిక్ టాయిలెట్స్ సరిగ్గా లేవనో, స్కూల్లో టాయిలెట్స్ సరిగ్గా లేవనో, లేకపోతే వర్క్ చేసే చోట టాయిలెట్స్ సరిగ్గా లేవనో చాలామంది ఆడవాళ్ళు, పిల్లలు అసలు యూరిన్ అనేది పాస్ చేయరండి. ఒకసారి బయటికి పోయి, ఇంటి నుంచి బయటికి పోయిన తర్వాత సరిగ్గా ఇంటికి వచ్చే వరకు కూడా. ఇప్పుడు మీరు యూరినరీ బ్లాడర్లో యూరిన్ అలాగే స్టోర్ ఉండటం వల్ల అక్కడ బ్యాక్టీరియల్ గ్రోత్ వచ్చేసేసి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అలాగే అక్కడ స్టోర్ అయిన యూరిన్ ఒక్కొక్కసారి ఎక్కువ స్టోర్ అవ్వడం అంతా బ్యాక్ ఫ్లో అంటాం అనమాట. వెనక్కి ఫ్లో అయ్యి కిడ్నీలకి మళ్ళీ రివర్స్ పోయేసేసి అక్కడ కిడ్నీ వాప్ వచ్చే ఛాన్స్ ఉంది. దాన్ని హైడ్రోనెఫ్రోసిస్ అని అంటాం అనమాట. సో ఇప్పుడు మీరు వితిన్ 1 hour లోపల మీరు బ్లాడర్ని ఎంప్టీ చేసుకోవాలి. అంటే మీకు యూరిన్ పాస్ చేయాలన్న సెన్సేషన్ మీకు అనిపించినప్పటి నుంచి 1 hour లోపల మీరు బ్లాడర్ని ఎంప్టీ చేసేయాలన్నమాట. ఇప్పుడు బయటికి పోయినప్పుడు యూరిన్ పాస్ చేయకూడదని చెప్పి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎవరు నీళ్ళు కూడా తాగరన్నమాట. దాని వలన డీహైడ్రేషను, కిడ్నీలో స్టోన్స్, యూరినరీ బ్లాడర్లో స్టోన్స్, ఆల్రెడీ మీరు అట్లనే యూరిన్ పెట్టుకోవడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్తో పాటు ఇవి అదనంగా బోనస్గా కూడా మళ్ళీ ఇవి యాడ్ అవుతాయన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరేనండి, మీరు యూరిన్ పాస్ చేయాలా అన్న ఫీలింగ్ వచ్చిన వెంటనే వితిన్ 1 hour లోపల మీరు యూరిన్ పాస్ చేయాలా. థ్యాంక్ యూ.